Hello and welcome to Greek Chat with Venkatesh. It was crackerjack of a contest, the first thriller of this season. Heartbreaking ఖచ్చితంగా సన్ రైజర్స్ ఫ్యాన్స్కి. మరి 4 రన్స్ తేడాతో అంత బాగా చేసి చివరిలో 4 రన్స్ తేడాతో ఓడిపోవడం హార్ట్ బ్రేకింగ్. కానీ సన్ రైజర్స్ టీమ్ అండ్ ఫ్యాన్స్ కూడా హ్యాపీ ఫీల్ అవ్వాల్సిన విషయం ఏంటంటే టీం చాలా బాగా పోరాడి అగ్రెసివ్ ఇంటెంట్ చూపించింది. పెద్ద స్కోర్ని చేజ్ చేస్తూ అగేన్స్ట్ వొసిఫరస్ పార్టిజాన్ క్రౌడ్, పూర్తిగా వాళ్ళ హోమ్ సైడ్ని సపోర్ట్ చేసిన క్రౌడ్ ముందు వాళ్ళు దాన్ని చేజ్ చేయడం. ఆల్మోస్ట్ అది 4th హైయెస్ట్ చేజ్ అయ్యింది ఆ స్కోర్ని కానీ 209 కట్ చేజ్ చేస్తుంటే. బట్ దేవర్ ఆల్మోస్ట్ దేర్ థ్యాంక్స్ టు దట్ మ్యాన్ క్లాసన్. హెన్రీ క్లాసన్ లాస్ట్ సీజన్ హీరో సన్ రైజర్స్కి. ఈసారి కూడా ఫస్ట్ మ్యాచ్లోనే తన హీరోయిజం అతను చూపించాడు, ఆల్మోస్ట్ గెలిపించి పెట్టాడు. కానీ అది కాలేదు జస్ట్ మిస్ అయిపోయింది. బట్ ఇట్ వాస్ స్టిల్ క్రెడిటబుల్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ సన్ రైజర్స్. అలాగే రసల్ మానియా కంటిన్యూ అవుతుంది. ఆండ్రే రసల్ ఇలా ఆడితే అతను ఎవరు ఆపలేరు. ఆండ్రే రసల్ అతను ఎందుకు కేకేఆర్ అతను వదిలిపెట్టకుండా ప్రతి సంవత్సరం అతని మీద అంత కాన్ఫిడెన్స్ చూస్తున్నారంటే బికాస్ హీ కెన్ విన్ మ్యాచెస్ లైక్ దిస్. అందులో ఈ సీజన్లో ఈ ఇయర్లో అతను మంచి ఫామ్లో ఉన్నాడు. మంచి స్ట్రైక్ రేట్తో 200+ స్ట్రైక్ రేట్తో హీ వాజ్ ప్లేయింగ్. సో అలాంటి రసల్ రెచ్చిపోయి ఆడడం. 51 for 4 దగ్గర కేకేఆర్ ట్రబుల్లో ఉంది. సన్ రైజర్స్ వాజ్ హ్యావింగ్ దట్ అప్పర్ హ్యాండ్. కానీ ముందు రమణ్ దీప్ సింగ్, తర్వాత రసల్ అండ్ అఫ్ కోర్స్ నాట్ టు ఫర్గెట్ రింకు సింగ్, వాళ్ళు ఒక బ్రహ్మాండమైన స్కోర్ అందించారు. అయినా సరే ఆ చేజ్ మనం చేయగలము అని నమ్మి మొదటి బ్యాట్స్మెన్ నుంచి, ఓపెనర్స్ నుంచి అందరూ కూడా గట్టి పోరాటం ఇచ్చారు. అది ఎస్ఆర్హెచ్ టీమ్ చూడాల్సిన విషయం. వాళ్ళు హ్యాపీగా ఫీల్ కావాలి, ఎందుకంటే ఇంత పెద్ద స్కోర్ చేజ్ చేస్తూ కూడా మేము ఆల్మోస్ట్ దాన్ని సాధించామని దానికి హ్యాపీగా సీజన్ బాగా స్టార్ట్ అయినట్టు. ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయారు లాస్ట్ ఇయర్ లాగానే, బట్ సీజన్ బాగా స్టార్ట్ చేశారు. బౌలర్స్ కూడా అంత బ్యాడ్ ఏమీ కాదు. లాస్ట్ 5 ఓవర్స్లో ఎక్కువ రన్స్, 85 రన్స్ వెళ్ళిపోయాయి. ఎందుకంటే అది రసల్ గొప్పతనం. అది ఎంత గుడ్ బాల్ వేసినా దాన్ని 6 కొట్టగల ఎబిలిటీ ఉంది అతని. సో అది మినహాయిస్తే ఈవెన్ బౌలర్స్ ఆల్సో డిడ్ వెల్. బట్ అదే అంత బాధపడాల్సిన అవసరం ఏం లేదు. బాధ ఉంటుంది, ఓడిపోయినందుకు అయ్యో అనిపిస్తుంది. ముఖ్యంగా వన్ విల్ ఫీల్ సారీ ఫర్ దట్ మ్యాన్ హెన్రీ క్లాసన్. అంత బాగా ఆడి ఫినిషింగ్ ఆన్ ద లూజింగ్ సైడ్ అంటే చాలా చాలా బాధ అనిపిస్తుంది. బట్ ఇట్ వాస్ గుడ్ ఫైట్ డెఫినెట్లీ. టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకోవడం గుడ్ డెసిషన్ సన్ రైజర్స్ నుంచి. ఎందుకంటే బ్యాటింగ్ పిచ్ ఉంది, బ్యాటింగ్ పిచ్ మీద ఎంత పెద్ద స్కోర్ నేను చేంజ్ చేయొచ్చు. సో దేవర్ ఆన్ కోర్స్. యాక్చువల్లీ స్టార్టింగ్లో ఫిల్ సాల్ట్ సెకండ్ ఓవర్లో 3 6లు కొట్టాడు. ఎందుకంటే ఆ గ్రౌండ్ చిన్నది, తర్వాత పిచ్ వాజ్ వెరీ గుడ్ ఫర్ బ్యాటింగ్. అలాంటి పరిస్థితి ఉంటుంది. భువనేశ్వర్ కుమార్ బోల్డ్ బ్యూటిఫుల్ ఫస్ట్ స్పెల్. బట్ జాన్సన్ వెంట్ ఫర్ రన్స్, అది అవుతుంది కదా, అంటే జాన్సన్ వెంట్ ఫర్ రన్స్. బట్ అదర్ ఎండ్లో సునీల్ నారాయణ మళ్ళీ ఓపెనర్గా దించారు. అంత తొందరగా అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత వరుసగా అవుట్ అయ్యారు వాళ్ళు. వెంకటేష్ రావు అవుట్ అయ్యాడు, శ్రేయస్ అయ్యర్ అవుట్ అయ్యాడు, అండ్ నితీష్ రాణా అవుట్ అయ్యాడు. సో 51 for 4 దగ్గర రమణ్ దీప్ అన్లైక్లీ హీరోగా ఎమర్జ్ అయ్యాడు. 200 స్ట్రైక్ రేట్తో 4 6లు కొట్టాడు. సో రమణ్ దీప్ వాజ్ విత్ ఎంఐ. అక్కడ అతను మంచి అవకాశాలు. అది ఇక్కడ మాత్రం ఏంటంటే ఒక డిఫరెంట్ ఫ్రాంచైజీ. వీ నో హిస్ ఎబిలిటీ. డొమెస్టిక్లో అతను ఇలాంటి బిగ్ హిట్టింగ్ పవర్ హిట్టింగ్ చేయగల ఎబిలిటీ ఉంది తెలుసు. సో మనకి ఈ ఫస్ట్ 3 మ్యాచెస్లో మనం చూసింది ఏంటంటే ట్రెండ్స్. హోమ్ టీమ్ గెలుస్తూ రావడం ఒకటి. రెండోది ఏంటంటే కొంతమంది అన్ఎక్స్పెక్టెడ్ యంగ్ ఇండియన్స్, అనుజ్ రావత్ కావచ్చు, అభిషేక్ పొరాల్ కావచ్చు, తర్వాత ఈ రమణ్ దీప్ కావచ్చు, నాట్ టు ఫర్గెట్ హర్షిత్ రాణా గురించి మనం తర్వాత మాట్లాడడం. సో యంగ్ ఇండియన్స్ అందరు కూడా సీనియర్ ఇండియన్ ప్లేయర్స్, ఇంటర్నేషనల్స్ ఇండియన్స్ విషయంలో, అలాగే ఓవర్సీస్ ప్లేయర్స్ వీళ్ళే ఎక్కువ డామినేట్ చేస్తూ వచ్చారు. చాలామంది ఇండియన్ యంగ్స్టర్స్ చాలా తక్కువగా, లాస్ట్ ఇయర్ రింకు సింగ్ లాంటి వాళ్ళు తప్పిస్తే. సో వాళ్ళకి పెద్దగా ఈ యంగ్ ప్లేయర్స్ నుంచి కాంట్రిబ్యూషన్ లేకపోవడం అనేది ఇంతవరకు చూసి వచ్చాం. కానీ ఈ సీజన్లో ఫస్ట్ 3 మ్యాచెస్లోనే చాలామంది యంగ్ ప్లేయర్స్ నుంచి మంచి కాంట్రిబ్యూషన్స్ రావడం అనేది. సో రమణ్ దీప్, అలాగే ఫిల్ సాల్ట్ని ప్రిఫర్ చేశారు గుర్బాజ్ ప్లేస్లో. వాళ్ళ కోచ్ చెప్పాడు చంద్రకాంత్ పండే, ఎందుకు ఫుల్ సాల్ట్ తీసుకున్నారు గుర్బాజ్ని పక్కన పెట్టి అంటే
హీ వాజ్ బ్యాటింగ్ వెల్ ఇన్ ది ప్రాక్టీస్ మ్యాచెస్ అని చెప్పాడు. సో అది అతను ఇక్కడ కంటిన్యూ చేశాడు. సో అతను ఒక 50 కూడా చేశాడు, ఫస్ట్ 50 ఫర్ ది న్యూ ఫ్రాంచైజ్. లాస్ట్ సీజన్ ఆల్సో హీ హ్యాడ్ 2 50s ఫర్ ఢిల్లీ క్యాపిటల్స్. సో ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ అయింది అక్కడ, ప్లాట్ఫామ్ క్రియేట్ అయింది థ్యాంక్స్ టు ఫిల్ సాల్ట్ అండ్ దిస్ మ్యాన్ రమణ్దీప్ సింగ్. అలా క్రియేట్ అయితే రింకు సింగ్ అండ్ రసల్ మరి బ్రహ్మాండంగా ఫినిష్ చేస్తారు కదా. ఇద్దరు ఒకరైనా చేస్తారు, ఇద్దరు చేస్తారు, ఇద్దరు కలిసి ఒక మంచి పార్ట్నర్షిప్, ఇద్దరి మధ్య 81 runs అంత పార్ట్నర్షిప్. రింకు సింగ్ వాజ్ మోస్ట్లీ స్పెక్టేటర్. అతను కూడా మంచి స్ట్రైక్ రేట్తో 150తోనే అతను చేసిన కొద్ది రన్స్ అయినా క్యామియో ఇన్నింగ్స్ అయినా 150 స్ట్రైక్ రేట్ చేశాడు. బట్ ఇట్ వాస్ రసల్ మానియా. రసల్ డామినేటెడ్ ది ఎంటైర్. రే రస్ ఒక్కసారి ఇలాంటి ఫామ్లోకి వస్తే అతను పట్టుకోవడం కష్టం. సో హీ కెన్ టేక్ ద మ్యాచ్ అవే ఫ్రమ్. ఈజ్ దట్ ఎక్స్ ఫ్యాక్టర్ కైండ్ ఆఫ్ ఎ ప్లేయర్. సో ఎక్స్ ఫ్యాక్టర్ ఇక్కడ మనకి క్లియర్గా కనిపించింది. సో రసల్ లాస్ట్ ముఖ్యంగా భువనేశ్వర్ కుమార్ బోర్ ద బ్రంట్ ఆఫ్ హిస్ ఫ్యూరీ. సో బౌలర్ రన్స్ ఇచ్చాడు భువి తన లాస్ట్ 2 overs. భువిని నేను ఇంతకుముందు మన ప్రివ్యూలో కూడా, ప్రివ్యూ అంటే టీమ్ అనాలిసిస్లో కూడా భువి షుడ్ బౌల్ ఓన్లీ ఇన్ ద పవర్ ప్లే అండ్ మిడిల్ ఓవర్స్. సో డెత్ బౌలింగ్లో సన్ రైజర్స్ దే షుడ్ ఫైండ్ వన్ డెత్. ఇఫ్ ప్యాట్ కమిన్స్ ఈజ్ నాట్ కాన్ఫిడెంట్ హిమ్సెల్ఫ్ ఆర్ మార్క్ యాన్సన్ ఈజ్ నాట్ గుడ్ ఎనఫ్, నట్టుతో పాటు ఇంకొకరు డెత్ బౌలింగ్ కోసం వాళ్ళు చూస్ చేసుకోవాలి. బట్ అక్కడ వీ కెనాట్ రియలీ బ్లేమ్ భువనేశ్వర్ కుమార్ ఆర్ నటరాజన్ బికాస్ రసల్ వాజ్ దట్ కైండ్ ఆఫ్ ఎ ఫామ్. అండ్ సన్ రైజర్స్ బ్యాటింగ్ స్టార్ట్ చేసినప్పుడు మనం మెచ్చుకోవాల్సింది ఏంటంటే ట్రావిస్ హెడ్ని వాళ్ళు డ్రాప్ చేశారు, బహుశా వాట్ ఎవర్ మైట్ ద రీజన్. బట్ ఐ థింక్ వీళ్ళిద్దరూ, అభిషేక్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చాడు, అభిషేక్ అండ్ మయాంక్ బ్యాటెడ్ వెరీ వెల్. ఇద్దరు కూడా అగ్రెసివ్ ఇంటెంట్ చూపించారు. ఫ్రమ్ బాల్ 1 దే వర్ ట్రైంగ్ టు స్కోర్ క్విక్ రన్స్. సో పవర్ ప్లేలో మయాంక్ అవుట్ అయినా సరే 65 for 1 వాజ్ ఎ గుడ్ స్కోర్, గుడ్ లాంచింగ్ ప్యాడ్ ఫర్ అదర్స్ లైక్ క్లాసన్. సో క్లాసన్ మంచి లాంచింగ్ ప్యాడ్ ఇచ్చారు. ఇద్దరు కూడా మంచి క్విక్గా రన్స్ చేశారు. కొన్ని ఛాన్సెస్ మిస్ అయినాయి, ఓకే, ఎందుకంటే మీరు అంత పెద్ద స్కోర్ చేంజ్ చేసినప్పుడు యూ హ్యావ్ టు గో ఫర్ ది షాట్స్. కొన్ని షాట్స్ మిస్ హిట్స్ ఉంటాయి. బట్ ఆ ఇంటెంట్ చూపించడం చాలా చాలా ముఖ్యం అని చెప్పుకోవాలి. తివారీ మీరు అనొచ్చు, త్రిపాఠి జస్ట్ రన్నే బాల్ చేశాడు. బట్ ఆ టైంలో సునీల్ నారాయణ వాజ్ బౌలింగ్. వీళ్ళకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, కేకేఆర్కి ఉన్న అడ్వాంటేజ్, వాళ్ళు బ్యాటింగ్ కనుక బాగా చేస్తే ఆ మిడిల్ ఓవర్స్లో ఆ ముగ్గురు స్పిన్నర్స్ స్క్వీజ్ చేసేస్తారు రన్స్. ముఖ్యంగా సునీల్ నారాయణ వాజ్ ఎక్సెప్షనల్. అతను బౌలింగ్లో ఐ థింక్ ఒక్క బౌండరీ ఏమో వచ్చింది, 18 runs ఇచ్చాడు, ఒక వికెట్ తీశాడు. అండ్ సమద్ వాజ్ వెరీ లక్కీ టు సర్వైవ్ దిస్ లాస్ట్ బాల్ ఆఫ్ హిస్ స్పెల్. డిఆర్ఎస్కి వెళ్ళారు, బట్ అంపైర్స్ కాల్ వాళ్ళు సర్వైవ్ అయ్యారు. ఇట్ వాజ్ సచ్ ఎ క్లోజ్ డెసిషన్. సో హీ బౌల్డ్ బ్యూటిఫుల్లీ. వరుణ్ చక్రవర్తి 1-2 overs బాగా వేసాడు, సుయాష్ ఆల్సో 1 over బాగా వేసాడు. సో వాళ్ళు ఆ స్పిన్నర్స్, అక్కడ స్పిన్నర్స్ పెద్దగా హెల్ప్ లేదు యాక్చువల్గా, ఫ్లాట్ వికెట్ పైన. బట్ స్టిల్ ఆ స్పిన్నర్స్ ముగ్గురు కూడా వాళ్ళకి డేంజర్. సో అక్కడ వేర్ సన్ రైజర్స్ ఎక్కడ వెనకబడిందంటే స్పిన్నర్స్ వేసిన స్పెల్, ముఖ్యంగా సునీల్ నారాయణ స్పెల్ హెస్ పుట్ దెమ్ బ్యాక్. సో ఇద్దరు కెరీబియన్ ఆల్రౌండర్స్ ఎందుకు వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు ఫస్ట్ మ్యాచ్లో మనకి అర్థమైంది. దే ఆర్ ఆన్ ది వేన్. వాళ్ళ ప్రావెస్ అంతా డౌన్ అవుతూ ఉంది అనుకున్న వాళ్ళకి ఇది ఒక కనువిప్పు. ఈవెన్ ఐ వాజ్ థింకింగ్ దట్ ఐ థింక్ దిస్ కుడ్ బీ దర్ లాస్ట్ సీజన్ ఏమో, మళ్ళీ నెక్స్ట్ సీజన్లో రిటెన్షన్కి వాళ్ళు ట్రై చేస్తారా లేదా, చేయకపోవచ్చు. దే మైట్ గో ఫర్ సమ్ న్యూ ప్లేయర్స్ అని అనుకున్నా. కానీ వాళ్ళిద్దరి ఇంపార్టెన్స్ ఇక్కడ మనకి, ముఖ్యంగా సునీల్ నారాయణ స్పెల్ అది అక్కడ బ్రేక్స్ పడ్డాయి సన్ రైజర్స్ పైన. సో తివారీ అవుట్ అయిపోయాడు, మార్క్రమ్ కూడా పెద్ద రన్స్ కొట్టే ప్రయత్నంలో అవుట్ అయిపోయాడు. మార్క్రమ్ కూడా అదే ప్రాబ్లం, ఎందుకంటే ఆ స్పిన్ టైంలో వచ్చాడు అతను. దెన్ కేమ్ క్లాసన్ అండ్ సమద్. ఎందుకు అతని మీద అంత ఫెయిత్ ఉంచుతారు. నితీష్ కుమార్ రెడ్డి వాజ్ బ్యాటింగ్ వెల్ యాక్చువల్లీ ఇన్ ద ప్రాక్టీస్ మ్యాచెస్. అతనికి ఒకసారి ట్రై చేసిన సమద్ గతంలో ట్రై చేసిన, ఇక్కడ కూడా దట్ డస్ నాట్ మీన్ ఇట్ డిడ్ బ్యాడ్లీ. బట్ ఆశించిన స్థాయిలో అతని నుంచి అవుట్పుట్ రావట్లేదు. బట్ క్లాసన్ ఆల్ ది వే. తర్వాత అంతా క్లాసన్ స్టాండ్ అండ్ డెలివర్, జస్ట్ ఒక స్టెప్ ముందుకేస్తాడు, ఆ పవర్ ఎట్లా జనరేట్ చేస్తాడు, స్ట్రైట్ 6లు కొడతాడు అండ్ స్పిన్ అంత అద్భుతంగా ఆడతాడు. యాక్చువల్లీ సుయాష్ శర్మ ట్రబుల్డ్ హిమ్ విత్ కపుల్ ఆఫ్ గుగ్లీస్. బట్ స్టిల్
క్లాసన్ వాజ్ ఎక్సెప్షనల్ ఫినిషర్, ఎక్సెప్షనల్ ప్లేయర్ ఆఫ్ స్పిన్ బౌలింగ్. అతని టెక్నిక్ డిఫరెంట్గా ఉంటుంది. అతని స్పిన్ బౌలింగ్ ఏదో స్వీప్ షాట్లు కొట్టుకుంటే అట్లా కాదు. అతను స్టేస్ డీప్ ఇన్ ద క్రీజ్ అండ్ ఆ పవర్ జనరేట్ చేస్తారు. ఎలా జనరేట్ చేస్తారో అర్థం కాదు. ది కైండ్ ఆఫ్ పవర్ హీ జనరేట్స్ వితౌట్ యూజింగ్ హిస్ ఫీట్ మచ్ వాస్ గ్రేట్ రియల్లీ. సో క్లాసన్ ఒక మాస్టర్ క్లాస్ ఆఫ్ అన్ ఇన్నింగ్స్. స్పిన్ ఎలా ఆడాలి, ఫినిషింగ్ ఎలా చేయాలని చెప్పి. ఎందుకంటే లాస్ట్ 4 ఓవర్స్కి 76 రన్స్ కావాలి. 76 రన్స్ ఈజ్ నాట్ ఎ జోక్. అంటే ఓవర్కి 19 రన్స్ చేయాలి. యూ కెన్ హ్యావ్ 1 గుడ్ ఓవర్, ఒక 22 రన్స్ ఓవర్ రావచ్చు. కానీ 4 గుడ్ ఓవర్స్ రావడం అనేది చాలా కష్టం. అయినా సరే ఆ 17th and 18th ఓవర్లో 47 రన్స్ యాడ్ చేశారు. దాంట్లో ఒకటి మిచెల్ స్టార్క్ ఓవర్, దాంట్లో 26 రన్స్ వెళ్ళాయి, పెనల్టిమేట్ ఓవర్. సో అది ఆ గ్రేట్నెస్. ఈవెన్ షాబాజ్ అహ్మద్ బ్యాటెడ్ బ్యూటిఫుల్లీ. ఆడిన 5-6 బాల్స్ కానీ అద్భుతంగా ఆడాడు. సో షాబాజ్ని వాళ్ళు ఇచ్చిన ఫెయిత్, నేను అనుకునే ఒక బ్యాటర్ని తీసుకోవాలి కదా, షాబాజ్ని ఎందుకు తీసుకున్నారు వాషింగ్టన్ ఎందుకు పక్కన పెట్టారు? బట్ దే హ్యాడ్ ఫెయిత్ ఇన్ షాబాజ్ అండ్ షాబాజ్ రిపోజ్ దట్ ఫెయిత్. బౌలింగ్ పెద్ద గొప్పగా ఒకే ఓవర్ వేసాడు, 14 రన్స్ ఇచ్చాడు, బట్ బ్యాటింగ్ అద్భుతంగా చేశాడు. సో షాబాజ్ అండ్ క్లాసన్ అద్భుతంగా ఫినిష్ ఇచ్చారు. 13 రన్సే కావాలి లాస్ట్ ఓవర్కి వచ్చేసరికి 13 రన్సే కావాలి. కానీ ఆ 13 రన్స్ రాలేదు. అది కదా హర్షిత్ రానాకి ఇచ్చాడు బౌలింగ్. యాక్చువల్గా రసల్కి ఒక ఓవర్ ఉంది, అతని ఎక్స్పీరియన్స్కి వచ్చు. కానీ రసల్ వెంట్ ఫర్ రన్స్. రసల్ కొంచెం ఏంటంటే అతని లెంత్ కొద్దిగా తేడా ఉంటుంది. అయితే టోటలీ ఫుల్ వేస్తాడు, లేకపోతే చాలా షార్ట్ వేస్తాడు. సో రైట్ డెసిషన్ టు బ్రింగ్ ఇన్ రసల్ ద్వారా మ్యాచ్ తర్వాత చెప్పాడు, హర్షిత్ రానా వాంటెడ్ టు బౌల్. 22 years of age, మంచి పేస్ ఉంది, హైట్ ఉంది, హెస్ గాట్ ఆల్ ద ప్రీ రిక్విజిట్స్ ఫర్ ఏ గుడ్ ఫాస్ట్ బౌలర్. సో అతను హీ వాజ్ విల్లింగ్ టు బౌల్ ద లాస్ట్ ఓవర్. ఈజ్ రెడీ టు టేక్ అప్ ది ఛాలెంజ్. అదే ముఖ్యమైన విషయం. అండ్ శ్రేయస్ అయ్యర్ హెస్ గివెన్ హిమ్ కాన్ఫిడెన్స్. శ్రేయస్ అయ్యర్ మ్యాచ్ తర్వాత అదే చెప్పాడు. నేను అతనికి ఏం చెప్పానంటే 13 రన్స్ డిఫెండ్ చేయడం కష్టం, ఓకే పోయినా పర్వాలేదు, బట్ నువ్వు కనుక డిఫెండ్ చేస్తే విల్ బికమ్ ఏ హీరో. సో నువ్వు పాజిటివ్ ఇంటెంట్తో వెళ్ళమని చెప్పాడు. ఫస్ట్ బాల్ 6 వెళ్ళింది. ఈ బౌల్డ్ ఇట్ రెగ్యులర్ పేస్, ఫుల్ పేస్, 6 వెళ్ళింది. ఫస్ట్ బాలే క్లాసెస్ 6 కొట్టాడు. సో అక్కడ మ్యాచ్ ఫినిష్ అయింది. అంటే ఇంకెన్ని రన్స్ కావాలి? జస్ట్ 7 more రిక్వైర్డ్ ఆఫ్ 5 balls. ఈజీ ఫర్ ఎనీ టీమ్, ఫర్ పర్టికులర్లీ క్లాసన్ ఈస్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ ఎ ఫామ్. కానీ తర్వాత 5 balls కూడా హర్షిత్ రానా టుక్ ద పేస్ ఆఫ్. స్లోవర్ వన్స్ కటర్స్ వేశారు. ఆ కటర్స్ వర్కౌట్ అయ్యి నెక్స్ట్ బాల్ సింగిల్ వచ్చింది. షాబాజ్ ఒక పెద్ద హిట్ కొట్టబోయి అతను అవుట్ అయిపోయాడు. తర్వాత క్లాసన్ కూడా మరొక స్లోయర్ బాల్కి కన్జ్యూమ్ అయ్యాడు. సో లాస్ట్ బాల్కి ప్యాట్ కమిన్స్ వచ్చాడు. ప్యాట్ కమిన్స్ ఒక్క బాల్కే 6 ఎలా కొడతాడు, అప్పటికి 5 runs వర్ రిక్వైర్డ్. సో 4 runs తేడాతో సన్ రైజర్స్ ఓడిపోయింది. బట్ ఓడిపోయినా దేవర్ డిఫీటెడ్ బట్ నాట్ డిస్గ్రేస్డ్. 80% డిస్గ్రేస్ అయినట్టు కాదు. చాలా బాగా పర్ఫామ్ చేశారు, చాలా బాగా ఫైట్ చేశారు. అండ్ క్లాసన్ ఈజ్ అ సూపర్ హీరో కైండ్ ఆఫ్ ఇన్నింగ్స్ ఫ్రమ్ క్లాసన్. సో ఇద్దరికిద్దరు, ఒకవైపు రసల్, ఒకవైపు ఇలాంటి ఫినిషెస్. యాక్చువల్గా ఈ మ్యాచ్ మనం ఏమనుకున్నాం, ప్యాట్ కమిన్స్ వర్సెస్ మిచెల్ స్టార్క్ అనుకున్నాం కదా, ఇద్దరు $1 billion బేబీస్. కానీ వాళ్ళు కాదు హీరోస్ అయింది ఈ ఫినిషర్స్. వీళ్ళిద్దరూ హీరోస్గా ఎమర్జ్ అయ్యారు, అద్భుతంగా ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ప్యాట్ కమిన్స్ ఒక వికెట్ తీసినా 30-35 runs ఇచ్చాడు. అండ్ స్టార్క్ వెంట్ వికెట్లెస్ అండ్ హాస్ గివెన్ అవే మోర్ దెన్ 53 runs ఇచ్చారు తన స్పెల్లో. సో వాళ్ళు కంటే కూడా వీళ్ళు అద్భుతంగా పర్ఫామ్ చేశారు. సో వండర్ఫుల్ మ్యాచ్. ఓడిపోయినా సరే సన్ రైజర్స్ డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ కేకేఆర్కి మంచి స్టార్ట్ దొరికింది. సో అన్ని మ్యాచ్లు కూడా గోయింగ్ విత్ ద హోమ్ టీమ్. సో రేపు 2 మ్యాచ్లు ఉన్నాయి, రేపు ఏమవుతుందో చూద్దాం. బట్ ఇట్ వాజ్ ఎ వెరీ గుడ్ మ్యాచ్ కదా.